ఓం సాయిరామ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నా. అందరూ బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా బాబాని అయితే కోరుకుంటున్నాను. బాబా ఈరోజు వీడియోలో మనకు ఏం సందేశం ఇస్తున్నారో చూసుకోవడానికి ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోను చివరి వరకు చూసి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరో సాయి భక్తునికి కూడా ఈ వీడియోను షేర్ చేయండి. మరి ఈరోజు వీడియోలో బాబా గారు ఏమంటున్నారో చూసుకుందాం. మీరు టైటిల్ చూస్తూ ఉంటారు, సాయిబాబా ఎందుకు కొందరి జీవితంలో మౌనంగా ఉంటారు, ఈ రహస్యం తెలుసుకుంటే మీ బాధ అర్థమవుతుంది అని. మరి మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా? నేను ప్రతిరోజు బాబాను ప్రార్థిస్తున్నాను, అయినా నా జీవితంలో మార్పు ఎందుకు రావడం లేదు అని చాలామందికి అయితే ఉంటుంది. ఎందుకు నా కోరికలు నెరవేరడం లేదు? బాబా నన్ను మర్చిపోయారా? ఈ ప్రశ్నలు ఒకప్పుడు వేలాది మంది భక్తుల మనసులో కూడా వచ్చాయి. కానీ వాళ్ళు తర్వాత తెలుసుకున్న ఒక నిజం వారి జీవితాన్ని మార్చేసింది. ఆ నిజమే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి, ఎందుకంటే చివరిలో చెప్పే ఒక చిన్న విషయం మీ జీవితాన్ని చూసే విధానాన్ని మార్చవచ్చు. మౌనం కూడా ఒక సమాధానం. మనమందరం ఒక తప్పు చేస్తూ ఉంటాము. మనం దేవుణ్ణి ప్రార్థించినప్పుడు వెంటనే సమాధానం రావాలి అని కోరుకుంటాం. కానీ జీవితంలో ప్రతి ప్రశ్నకు మాటలతోనే సమాధానం ఉండదు. కొన్నిసార్లు పరిస్థితుల ద్వారానే సమాధానం వస్తుంది. ఒక ఉద్యోగం రాకపోవడం, ఒక వ్యక్తి దూరం అవ్వడం, ఒక అవకాశం కోల్పోవడం. ఆ సమయంలో శాపంలా అనిపించినా కొంతకాలం తర్వాత అదే మనకు రక్షణగా మారవచ్చు. చాలామంది భక్తులు తమ అనుభవాల్లో ఇలాంటి మార్పులను పంచుకున్నారు. మనం కోరేది మనకు అవసరమైనది. ఒక చిన్న ఉదాహరణ ద్వారా మనం ఇప్పుడు చూసుకుందాం. ఒక చిన్న పిల్లవాడు ప్రతిరోజు చాక్లెట్ అడిగితే ప్రేమించే తల్లి ప్రతిరోజు ఇస్తుందా? లేదు కదా. ఎందుకంటే తల్లికి పిల్లాడికి ఏది మంచిదో తెలుసు. అలాగే భక్తి సంప్రదాయంలో కూడా చాలామంది నమ్మకం ఏమిటంటే మన కోరికల కంటే మన ఎదుగుదల ముఖ్యమని. కొన్నిసార్లు ఆలస్యం కూడా మనల్ని సిద్ధం చేయడానికి వచ్చిన అవకాశమే. నిజమైన అద్భుతం ఎప్పుడు జరుగుతుంది అంటే, చాలామంది అద్భుతం అంటే బయట జరిగేది అనుకుంటారు. కానీ ఒకప్పుడు కోపంగా ఉండే మనిషి ప్రశాంతంగా మారడం, అది కూడా ఒక అద్భుతమే. భయపడే వ్యక్తి ధైర్యంగా మారడం, నిరాశలో ఉన్నవాడు ఆశతో ముందుకు నడవడం, ఇవి కూడా గొప్ప మార్పులే. భక్తుల దృష్టిలో ఇవే నిజమైన ఆధ్యాత్మిక అద్భుతాలు. మీ జీవితంలో కనిపించే చిన్న చిన్న సంకేతాలు కూడా బాబా అద్భుతాల్లో చెప్పుకోవచ్చు. అయితే బాబా మనకు సంకేతాలు ఎలా ఇస్తారు? కొన్నిసార్లు కొన్ని సంఘటనలు మనల్ని ఆలోచింపజేస్తాయి. ఒకరోజు అనుకోకుండా సాయిబాబా పేరు వినిపించడం, మనసు చాలా భారంగా ఉన్నప్పుడు భజన వినిపించడం, ఎవరైనా ధైర్యం చెప్పే మాటలు చెప్పడం, వీటిని కొందరు యాదృచ్ఛికంగా భావిస్తారు. మరికొందరు వాటిని తమ విశ్వాసాన్ని బలపరిచిన క్షణాలుగా గుర్తించుకుంటారు. ఈ అనుభవాలను ఎలా అర్థం చేసుకోవాలి అనేది ప్రతి వ్యక్తి విశ్వాసం పైన ఆధారపడి ఉంటుంది. ఈరోజు మీకు ఒక చిన్న అభ్యాసం. ఈ రాత్రి నిద్రపోయే ముందు 2 నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చోండి. మీ జీవితంలో జరిగిన 3 మంచి విషయాలను గుర్తు చేసుకోండి. ఆ తర్వాత ఇలా చెప్పండి, బాబా నాకు అర్థం కాని దారిలో కూడా నన్ను మంచి వైపే నడిపించండి. కొన్నిసార్లు సమాధానం వెంటనే రాదు, కానీ విశ్వాసం, సహనం, మంచి పనులు కొనసాగితే మన జీవితాన్ని చూసే దృక్పథం మారుతుంది.
ఈ వీడియో మీ హృదయాన్ని తాకితే కామెంట్లో ఓం శ్రీ సాయిరామ్ అని రాయండి. మీకు జరిగిన ఆధ్యాత్మిక అనుభవం ఉంటే పంచుకోండి. మరిన్ని సాయిబాబా డివోషనల్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేయండి.